హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా స్టిచ్చింగ్ అండ్ థాట్స్. ఈరోజు నేను మీకు వీడియోలో కాశీ గురించి చెప్పాలనుకుంటున్నానండి. రీసెంట్గా మేము కాశీ అయితే వెళ్ళాము. ఆ వివరాలు అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. కాశీ వెళ్ళాలి అని అనుకునేవారు మేమైతే ఏలూరు నుంచి డైరెక్ట్గా ట్రైన్ లేదు కాబట్టి విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి ట్రైన్ అయితే ఎక్కామండి. ట్రైన్ నేమ్ వచ్చేసి గంగా కావేరి అండి. మీరు గనక కాశీ వెళ్ళాలి అని ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలని అనుకుంటే మాత్రం స్లీపర్కి అయితే అస్సలు చేయించుకోవద్దండి. థర్డ్ ఏసీకే చేయించుకోండి తప్పకుండా. ఎందుకంటే స్లీపర్లో బీహార్ వాళ్ళు ఉండడం వలన మనకంత ఫ్రీగా అయితే ఉండదు. మేమైతే అది బాగా ఎక్స్పీరియన్స్ చేసామండి. మొదటిసారి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక థర్డ్ ఏసీకే చేయించుకోండి. అదైతే చాలా బెస్ట్ అండి. మేమైతే ఇక్కడ విజయవాడ దిగి గంగా కావేరి ట్రైన్ అయితే ఎక్కామండి. మేము ఎక్కేసరికి నైట్ 1 అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి చూసారా వ్యూ అయితే ఎలా ఉందో, ఇలా అయితే ఉందండి. మీరు కనుక కాశీ వెళ్ళాలనుకుంటే చెప్పాను కదండి, స్లీపర్కి అయితే అస్సలు వద్దండి, థర్డ్ ఏసీకి చేయించుకోండి. ఇక్కడైతే మేము వారణాసి జంక్షన్ అయితే దిగుతున్నామండి. వారణాసి జంక్షన్ అయితే వచ్చేసింది. మనకి విజయవాడ నుండి వారణాసికి 30 నుండి 40 గంటలు అయితే పడుతుందండి. అది మనం వెళ్ళే ప్లేస్ నుంచి అయితే ఉంటుంది. ఇక స్టేషన్లో అయితే వర్క్ అయితే జరుగుతున్నట్టుందండి. మొత్తం అంతా తవ్వేశారు. ఇది వచ్చేసి వారణాసి జంక్షన్ అండి. లోపలికి వెళ్తే స్టేషన్ అయితే వస్తుంది. మేము మొత్తం 20 మంది అయితే వెళ్ళామండి వారణాసికి. మేమైతే రూమ్స్ అయితే ముందే బుక్ చేసేసుకున్నామండి. అక్కడైతే చాలా ఆశ్రమాలు ఉంటాయి. తక్కువలో అవైలబుల్ ఉంటే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. కానీ శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా, అలాగే ఆయన ఆజ్ఞ లేనిదే మనం కాశీకి వెళ్ళడం అనేది జరగదండి నా ఉద్దేశం ప్రకారం అయితే. ఇదైతే వారణాసి జంక్షన్ స్టేషన్ అండి, పెద్దది బాగా. మనం ఎక్కడైతే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. వాళ్ళే వచ్చి మన కోసం స్టేషన్లో అయితే వెయిట్ చేస్తారు. మనమైతే బయటికి వెళ్తున్నామండి. మేమైతే మొత్తం 20 మెంబర్స్ కదండి. ఇక్కడ ఆటోలు అయితే భలే వెరైటీగా ఉన్నాయండి. టుక్లు అంట చాలా బాగున్నాయి, బ్యాటరీ ఆటోలు అన్నీ. ఆటోకి వచ్చేసి ఓన్లీ 4 మెంబర్సేనండి. పిల్లలుంటే ఎవరినైనా ఒకరిని అయితే ఎక్కించుకుంటున్నారు. ఇవి వచ్చేసి మనం ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నామో అక్కడికైతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు డైరెక్ట్గా. కాకపోతే ఆటోస్ మేము ఇక్కడ నుండి మాట్లాడుకుని వెళ్ళాలని అనుకునేవారైతే మాత్రం జాగ్రత్తగా బార్గెన్ చేసి మాట్లాడుకొని వెళ్ళండి. కాశీ అంటే తెలిసిందే కదండి, అందుకని మంచిగా బేరం ఆడి ఆటోలు అయితే బుక్ చేసుకోండి. రూమ్స్ దగ్గర నుంచి పంపించిన ఆటోలు అయితే మనకైతే ఆ భయం అయితే అవసరం లేదు. వాళ్ళే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు. ఎంతంటే అంత అమౌంట్ మనం ఆల్రెడీ మాట్లాడేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదండి. మాకు వచ్చేసి ఇక్కడ 5 ఆటోలు ఎన్నో వచ్చినట్టున్నాయండి. మొత్తం మేము ఆటోస్ కోసం చూస్తున్నామన్నమాట. వారణాసి జంక్షన్ అయితే ఇలా ఉందండి, చాలా పెద్దదండి. కానీ మేము వెళ్ళిన సీజన్ కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ మేము సంక్రాంతికి అయితే వెళ్ళామండి. సంక్రాంతి రోజు అక్కడే ఉన్నాము. మేము దిగేసరికి సంక్రాంతి అండి. ఆ రోజు అయితే చలి మాత్రం బీభత్సంగా ఉందండి. మైనస్ అయితే కాదు కానీ 6-7 టెంపరేచర్లు అయితే ఉంది. చాలా దారుణంగా ఉంది చలి అయితే. ఇదండి వారణాసి జంక్షన్స్, చూసారా ఎంత పెద్దగా ఉందో వారణాసి స్టేషను. కానీ కాశీలో అడుగు పెట్టగానే ఆ ఫీలింగే వేరండి. శివయ్యని చూడడానికి మనం వెళ్తుంటే చాలా ఇదిగా ఉంటుంది కదండి. అందులోకే కాశీ చాలా బాగుందండి. ఆటో వాళ్ళు అయితే కనిపించారండి. మేము ఆటోల దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము తీసుకున్న ఆశ్రమం పేరు అయితే మటుకు భక్త మార్తాండేయ పద్మశాలిల ఆశ్రమం ఏదో సంథింగ్ ఉందండి. అక్కడికైతే డైరెక్ట్గా వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. మనం వెళ్ళేదారిలో కాశీని అయితే చూసేద్దామండి ఎలా ఉంది ఏంటనేది. స్టేషన్ దగ్గర నుంచి రూమ్ వరకు చూసారు కదా ఎలా ఉందో. మొత్తం మా వాళ్ళేనండి వాక్ చేస్తున్నారు ఆటోల కోసం. నెక్స్ట్ వీడియోలో నేనైతే కాశీలో ఏ గుడికైతే వెళ్ళామో ఎక్కడికైతే వెళ్ళామో ఆ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తానండి. మొదటిసారి కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు చక్కగా ఈజీగా చాలా బాగా అండి. అసలు థర్డ్ ఏసీకి చేయించుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదండి, చక్కగా వెళ్ళిపోవచ్చు. మేము వచ్చినప్పుడు పెద్ద ఇబ్బంది ఏం పడలేదు. వెళ్ళేటప్పుడే కొంచెం ఇబ్బంది పడ్డామండి అంతే. వచ్చేటప్పుడు అంతా బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు అయితే సంఘమిత్ర అండి ట్రైను.
సంఘమిత్రాకి చేయించుకున్నాం. అది దారుణంగా ఉందండి ట్రైన్ అయితే. చూసారు కదండి ఆటోలు ఇక్కడ ఎలా ఉన్నాయో, భలే వెరైటీగా ఉన్నాయండి ఆటోలు అయితే. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఈ ఆటోల్ని. ఇదిగోండి ఇలా ఉన్నాయి ఆటోలు అయితే, టుక్ టుక్ లాటండి. బ్యాటరీ అనమాట, అన్నీ బ్యాటరీ ఆటోలే. గుడి దగ్గరికి అయితే అసలు ఆటోలు కూడా అవైలబుల్ లేదండి, ఓన్లీ వాకే. అసలు పొల్యూషన్ అనేది ఉండకూడదు గుడికి సంబంధించిన ఏరియాలో అనేసి ఆటోలు అయితే అవైలబుల్ లేవండి, నడుచుకుంటూనే వెళ్ళాలి మనం. ఇదండి వారణాసి ఫోటో. మేమైతే ఆటో అయితే ఎక్కేసాము. చూసారు కదా చలికి ఎలా వణుకుపోతున్నామో. చలి అయితే బీభత్సంగా ఉందండి. వెళ్ళే దారిలో వ్యూ అయితే నేను మీకు చూపించేస్తానండి కాశీలో. ఇదండి కాశీలో వ్యూ అయితే. మార్నింగ్ టైం కదండి, మార్కెట్ అనుకుంటా. మొత్తం అన్నీ కూరగాయలేనండి వెళ్ళేదారిలో. మీకు గనుక వారణాసికి స్టేషన్కి టికెట్స్ లేకపోతే మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్కి అయినా కూడా రిజర్వేషన్ చేయించుకోవచ్చండి. అక్కడి నుంచి అయితే కాశీకి మనకి 14 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది, అంతే దూరం. మీరు అక్కడి నుంచి ఏమైనా బుక్ చేసుకొని కాశీకి అయితే వచ్చేయచ్చు. మార్నింగ్ కదండి, షాపులన్నీ క్లోజ్లో ఉన్నాయి. మనం వెళ్ళే దారిలోనండి ఇదంతా. చూసారు కదా ఇలా అయితే ఉంటుందండి. వారణాసి జంక్షన్ వచ్చేసి BSB అని కొడితే వస్తుందండి. దీన్ దయాళ్ జంక్షన్ వచ్చేసి DU అండి. దీన్ దయాళ్ జంక్షన్ వచ్చేసి అక్కడి నుంచి కాశీకి అయితే 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మీరు ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళొచ్చండి. ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ మీరు బుక్ చేసుకోకపోతే కనుక మనం వెళ్ళిన తర్వాత కొంతసేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుందండి. మనం వెంటనే దర్శనానికి వెళ్ళాలని అనుకుంటే కనుక లాకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అక్కడ లాకర్లో మనం తెచ్చుకున్న వస్తువులు ఏమైనా సరే లాకర్లో పెట్టుకొని మనమైతే దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. మనం వచ్చేలోపు రూమ్ అనేది అరేంజ్ చేసి ఉంచుతారండి. ఇక్కడ చూసారా సంక్రాంతి రోజు వెళ్ళాం కదా, కలర్స్ వేసి ఎంత బాగా డెకరేషన్ చేశారో. అది తొక్కకుండా ఆ పక్కనైనా చెప్తున్నారనమాట, పక్క నుంచి రండమ్మా అని చెప్పి. మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇవ్వండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నామండి. కింద పైన కూడా ఉన్నాయి, లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది. రూమ్ వచ్చేసి 5 ఫ్యామిలీలు అన్నాను కదండి, ఎవరి ఫ్యామిలీ రూమ్ వాళ్ళే తీసుకున్నామండి. రూమ్ వచ్చేసి 1000 రూపీస్ పడిందండి మాకు పెర్ డే. 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇంకొకరు ఉంటే కనుక పర్ హెడ్ 200 పే చేయాలని చెప్పారండి. రూమ్ అయితే బాగానే ఉందండి. మా వాడు ఓపెన్ చేస్తున్నాడు రూము, తలుపు రావట్లేదు. చూసారు కదండి రూమ్ అయితే ఇలా ఉందండి. ఒక ఫ్యామిలీ పర్వాలేదండి, ఉండొచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ మంది అయితే బాత్రూమ్ టాయిలెట్స్కి అది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరి రూమ్ వాళ్ళే తీసుకున్నారండి. మార్నింగ్ గుడికి వెళ్ళడానికి అది కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి. రూమ్ అయితే ఇలా ఉంది. 2 రగ్గులు అయితే ఇచ్చేసారు. ఏసీ కూడా ఉంది, ఫ్యాన్ కూడా ఉందండి. మేమైతే ఫ్యాన్ జోలికి కూడా వెళ్ళలేదండి, ఇంక ఏసీ అయితే చెప్పక్కర్లేదు. బాత్రూమ్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. బాత్రూమ్ పెద్దగానే ఇచ్చారు. ఎప్పుడు గ్రేజర్ అయితే హాట్ వాటర్ వస్తూనే ఉందండి. మనం ఉన్న అంతసేపు కూడా హాట్ వాటర్ వస్తుంది. అసలు మామూలు నీటిలో చేయి పెట్టే అవకాశం కూడా లేదు, అసలు అలా ఉంది అక్కడ చలి అయితే. చూసారు కదా రూమ్ అయితే ఇదండి. అటువైపుకి తలుపిచ్చారు బాల్కనీలోకి. ఇది వచ్చేసి అద్దం అనమాట.
అద్దం ఇచ్చారండి ఇక్కడ. ఇది బయటికి బాల్కనీలోకి అన్నమాట. కానీ తలుపు తీస్తే మాత్రం కోతులైతే బీభత్సంగా ఉన్నాయండి ఇక్కడ. చూపిస్తాను వీడియోస్లో, ముందు ముందు వీడియోస్లో. కోతులైతే చాలా దారుణంగా ఉన్నాయండి. తలుపు తీసుంటే లోపల కూడా వచ్చేస్తున్నాయి అవి. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. సో